లో నివసిస్తున్నాయి గనుక ప్రభా నాయన అది రమ్యమైనది. మరి చూడాలనే ఆశ దావీదు అంతేకాదు కోరహు కుమారులకు కలిగింది. నాయన మేము కూడా నీ మందిరాన్ని చూడాలనే ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. అంతేకాదు ప్రభా నాయన మరి నీ మందిరంలో నివసించాలనే ఆశ ప్రభా మరి దావీదుకు అనుగ్రహించినావు. ఆ వరాన్ని మీ దగ్గర అడుగుతూ వచ్చినాడు. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. మా పాపములను కప్పివేసి పాపములను తొలగించి జ్ఞాపకం నాయన పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము దూరపరిచినావని నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను ప్రభా. నా పట్ల మీరు కలిగి ఉన్న కరుణ, జాలి, కటాక్షాన్ని బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బల్ల దగ్గరికి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని చూసుకొని మనము బలలో పాలు పొందుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. 3 వచనాలు 3 అధ్యాయాల్లో చదివాం మనం. పాత నిబంధనలో యోబు గ్రంథములో నుండి ఈ మాటలు తీసుకున్నాం. యోబు తన సాక్ష్యములో, తన జీవితంలో ఎలా ఉన్నాడు అని అంటే, ఇక్కడ నా ప్రవర్తన ఆయన ఎరుగును కదా. మన ప్రవర్తన ఎవరికి తెలుస్తుందంట? లోకంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నేను నిన్ను గురించి చెప్తానన్నాడంట ఒక ఆయన. అంటే మన స్నేహితులు ఎవరో తెలిస్తే మనం ఎలాంటి వారం అనేది ఆయనకు అర్థమైపోయిందంట. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు, అవునా కదా? ఉందా సామెత? ఎందుకని ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి? ఎందుకు డైరెక్ట్ ఇంటిని ఇల్లాలను ఎందుకు చూడకూడదని అంటే, ఇల్లు చూస్తే అర్థమైపోద్ది ఈమె జ్ఞానవంతురాలా లేకపోతే బుద్ధిమంతురాలా, ఇంటిని చక్కగా సర్దుకోగలిగినటువంటి జ్ఞానం ఉందా లేదా అనేటటువంటిది ఇంటిని చూస్తే చాలంట, ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదంట. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా. మన ప్రవర్తన దేవునికి తెలియాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఈ ప్రవర్తన విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, చాలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఒక స్త్రీ గురించి మీకు చెబుతాను. ఆమె పేరు రూతు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు ఉంటుంది. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక
యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. మునుపటిది వెనుకటిది ఈ రెండింటిని మనము క్యాలిక్యులేషన్ చేసి ట్రాలీ చేసి చూసుకుంటే ఏమవుద్దంట, అర్థమైపోద్దంట. రూతును గురించి బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారి, నువ్వు మరి నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అంటే కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ నువ్వు వెంబడించలేదు. ఇంకొకటి ఏం చేసావంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన, మునుపు ఏ విధంగా ఉన్నావో అంటే అత్తను విడవకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చావు. తరువాత ఆమెను కష్టకాలంలో పోషించావు. ఇప్పుడు కూడా ఆమెను విడవకుండా ఉన్నావు. తనకు రావలసిన స్వాస్థ్యాన్ని గురించి పోరాడుతూ ఉన్నావు. కాబట్టి నీవు అల్లరి చిల్లరగా తిరగడం విడిచిపెట్టావు, నీ ప్రవర్తనను మార్చుకున్నావు. నీ సత్ప్రవర్తన వల్ల ఏమైందంటే నీ యొక్క ప్రతిఫలము దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. అది ఎప్పటికీ కూడా నీకే దాచబడి ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, కాబట్టి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. కాబట్టి ప్రవర్తన విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రవర్తన అంటే ఇంగ్లీష్లో దాన్ని క్యారెక్టర్ అంటాం. ప్రవర్తన అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే మన జీవిత నడవడిక. ఈ జీవిత నడవడిక యోబుది ఎట్లా ఉందంట చూడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు 31వ అధ్యాయంలో మనం ముందుగా చదువుకున్న భాగము, ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించును. ఒక రోజులో మనం ఎన్ని అడుగులు వేస్తాం? ఎన్ని అడుగులు? మంచి వైపు ఎన్ని అడుగులు, చెడు వైపు ఎన్ని అడుగులు వేస్తాం, నీతి వైపు ఎన్ని అడుగులు వేస్తున్నాం, అక్రమాల వైపు ఎన్ని అడుగులు వేస్తున్నాం. యోబు అయితే తన జీవితంలో నా అడుగు జాడలన్నీ కూడా ఆయన లెక్కిస్తాడు. ప్రతి అడుగు దేవునికి నమ్మకమైన అడుగుగా అది ఉండాలి. పూర్వకాలంలో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు దీనా. 12 కుమారుల తర్వాత పుట్టింది, యాకోబుకు జన్మించిన కుమార్తె. ఏం చేసింది? రూతులాగా లేదు ఆమె. ఆమె ఏం చేసిందంటే ఆ దేశపు యవ్వనస్తులను చూడడానికి వెళ్ళింది. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. ఆదికాండం 32 చూడండి. 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా. ఎందుకంటే ఓకే, ఆ దేశపు కుమార్తెలతో పని ఏంటి? వాళ్లతో సహవాసం చేయాలి. వీళ్ళెవరు? దేవుని పిల్లలు. ఆ దేశం వాళ్లతో అసలు సత్సంబంధాలు ఉండొద్దని చెప్పి దేవుడు చెప్పాడు ఒక సందర్భంలో. నేను నిన్ను ఏ దేశానికి తీసుకొని వెళ్తానో ఆ దేశంలో నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది ఈమె. వెళ్ళేసరికి ఆ ఊర్లో ఉన్న ఒకడు ఈమెను చూశాడు. చూస్తారు కదా, ఊళ్ళో పోతే అందరు మనల్ని చూస్తారా? చూడరా? చూస్తారు. మంచివాళ్ళు చూస్తారు, చెడ్డవాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఏం జరిగింది? ఈ షెకెము అనేటటువంటి వాడు ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. చూసారా? అవమానం జరిగిపోయింది, ఘోరంగా పరాభవించాడు. ఈమెమో ఎవరిని చూడడానికి వెళ్ళింది, ఈ దేశపు కుమార్తెలు ఎట్లున్నారని. ఎంత ఘోరమైన పరిస్థితి! ఒక పవిత్రమైన సంతతిలో పుట్టినటువంటి ఈమె అపవిత్రపరచబడింది. ఈ అపవిత్రపరచబడ్డప్పుడు చూడండి, దీనికి కారణం ఏంటో తెలుసా? నేత్రాశ. ఈ లోకంలో ఏదైతే చూడాలని వెళ్తున్నారు ఆ ప్రవాహంలో మునిగి చనిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు కదా. ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు, పర్వతాలు చూడడానికి వెళ్ళినప్పుడు లోయల్లో పడిపోవడం, నదుల్లో పడిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంది. ఈ లోకంలో ఈ నేత్రాశను కొంచెం చంపుకోవాలా. యోబు అయితే చూడండి 31వ అధ్యాయంలోనంట ఆయన ఏం చెప్తున్నాడంటే,
25వ వచనంలో నా ఆస్తి గొప్పదని గాని నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల సూర్యుడు ప్రకాశించినప్పుడు గాని నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను చూసారా ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడో. మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. అదేంటంటే ఎప్పుడు కూడా నా ఆస్తి గొప్పదని చెప్పుకోలేదు. ఆస్తి గొప్పదని చెప్పుకోవాలా. ఇన్ని పశువులు ఉన్నాయి, 500 జతల ఎడ్లు, 3000 మేకలు, 2000 గొర్రెలు, తర్వాత విస్తారమైన పనివారు, దాసదాసీలు, ఇవన్నీ ఉన్నారని ఎప్పుడు కూడా యోబు చెప్పుకోవాలా. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా నేను వాటిని ప్రేమించలేదు. రెండోది ఏంటంటే సువర్ణము నాకు ఆధారం కాదు. బంగారాన్ని చూసినప్పుడు ఆహా నాకు బ్యాంకులో ఎంత ఉంది, నా భార్య మెడలో ఎంత ఉంది, లేకపోతే ఇంత ఇనపెట్లో ఎంత ఉందని ఎప్పుడు కూడా అతను అనుకోలే. ఏమనుకున్నాడంటే చూడండి, సూర్యుడు కనపడ్డప్పుడు కానీ చంద్రుడు కనపడ్డప్పుడు కానీ రహస్యముగా ప్రేరేపించబడి నోరు ముద్దు పెట్టుకోలేదంట. ఈరోజు సూర్యప్రకాశం ఎంత బాగుంది, సన్లైట్ ఎంత బాగుంది, ఇక ఇంద్రధనుసు ఎంత బాగుంది, లేకపోతే ప్రకృతిలో ఈ ఆహ్లాదకరమైన ఈ సుందరమైనటువంటిది అంతా ఎంత బాగుందని చెప్పి ఏనాడు కూడా హృదయములో ప్రేరేపించబడి వాటిని మెచ్చుకొని వాటిని ముద్దు పెట్టుకోలేదంట. మనమైతే ఏం చేస్తాం, అబ్బా ఇక్కడ బాగుంది ఒక ఫోటో తీనని అంటాం, అవునా కదా. వెంటనే ఒక సెలయేరు చూసామనుకో, ఒక పర్వతాన్ని చూసామనుకో, వెంటనే ఇక్కడ బాగుంది, సీనరీ బాగుంది, ఇక్కడ ఒక ఫోటో తీని, నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా నేను. ఎప్పుడు కూడా ప్రకృతిని ఆయన ఇష్టపడటం అంటే రహస్యముగా లోపల ప్రేరేపించబడి ఈ ప్రకృతిని ప్రేమించలేదు. సృష్టికర్తనే ఆయన ఇష్టపడ్డాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మొదటి వచనం చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. దేంతో చేసుకున్నాడంట? మనకందరికీ కళ్ళు ఉన్నాయి కదా, మనం కూడా కళ్ళతో నిబంధన చేసుకోవాలి. నిబంధన అంటే ప్రమాణం, ప్రామిస్. వివాహ సమయంలో భార్యతో భర్త చేస్తారు, ప్రేమించుకునే అబ్బాయి అమ్మాయిలు ప్రమాణాలు చేసుకుంటారు. తల్లిదండ్రుల పట్ల ప్రమాణం ఉంటుంది, ఒక అప్పు తీసుకునే వాళ్ళ మధ్యలో ఒక ప్రమాణం ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఉంటుంది, లేకపోతే ఒక బాండింగ్, ఏమంటారు దాన్ని, దస్తావేజులు కదా, ఇట్లాంటివి. భూములు కొనేవారి దగ్గర ఒక ప్రమాణం ఉంటుంది. ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏమని చేసుకున్నాడంటే చూడండి, కన్యకను నేను ఎలాగూ చూతును, నేను ఎలా చూస్తాను, నా కళ్ళు ఇవి నావి కావు, నా ప్రభు నాకు ఈ లోకాన్ని చూడడానికి, నేను జీవించడానికి, చరించడానికి, నన్ను నేను శుభ్రపరచుకోవడానికి, నా కుటుంబాన్ని చూసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కళ్ళు. ఈ కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. కానీ ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము. చాలమ్మా. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకు. ఏదైనా నీకు చక్కగా కనబడితే ఆశపడకు. వస్తువు కనపడిందా వెంటనే కొనాలి. ఇది బాగుందే అని దాన్ని కొనేయటం. వస్తువు కనపడితే కొనడం, వాహనం కనపడితే కొనడం. ఏది దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడద్దు. అవ్వ అలాగే ఆశపడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో 6వ వచనంలో. కన్నులకు రమ్యంగా కనబడింది, చూచుటకు అందంగా కనబడింది. వెంటనే వెళ్ళింది, ఆ పండు కోసుకొని వచ్చింది, తిన్నది, తన భర్తకిచ్చింది. కంటికి కనబడిందల్లా ప్రేమించకండి, కంటికి కనబడిన దానివల్ల ఇష్టపడకండి. వాక్యం అదే చెబుతుంది. ఎలా చూడాలంట? 4వ అధ్యాయం 25వ వచనం. అది కూడా, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలా. ఏం చేయాలట? చాలా మంది ఇటు అటు చూస్తారు. ఇటు అటు చూస్తే ప్రమాదం ఉంటుంది. చూస్తే ఇటను చూడు, లేకపోతే అటను చూడు.
ఇటు అటు చూడడం వల్ల ఏమవుతుందంటే, చూడండి, ఇటు అటు చూసి ఎవరూ లేకపోగా ఒక అతన్ని చంపి పాతి పెట్టాడు మోషే. ఎవరు లేరు. ఇటు అటు చూశాడు, ఎవరూ లేరు. నా మావాడిని కొడతావా అనుకున్నాడు, వెంటనే చంపేశాడు. కొట్టేసరికి చనిపోయాడు, ఇసుకలో పాత పెట్టేశాడు. ఫరోకి ఈ విషయం తెలుస్తుందేమని చెప్పేసి పారిపోయాడు. ఎంత ప్రమాదం చూడండి. ఒక చిన్న విషయం, ఇటు అటు నీ కళ్ళు చూడకుండా సరిగా చూడమంటున్నాడు. చాలామందిని చూస్తూ ఉంటే కళ్ళల్లోకి డైరెక్ట్గా చూడడం, ఎందుకంటే వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. వాళ్ళ కళ్ళల్లో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే, ఏంట్రా ఎస్ఐ గారు అడుగుదానుకో, కిందకు చూస్తావారా, పైకి చూడరా, ముఖంలో ముఖం పెట్టి చూడరా, కరెక్ట్గా చెప్పు. పాతా ఉంటారు, కొడతా ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అయినా కానీ వాడు ఆ ఎస్ఐ గారి కళ్ళల్లో చూసే అంత ధైర్యం లేదు వాడికి, ఎందుకంటే తప్పు చేశాడు. ప్రభు అదే అడుగుతున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలా, నీ కనురెప్పల ముందర సూటిగా చూడాలా. సూటిగా చూడు, తప్పులేదు. వాక్యం ఏం చెప్తుందంటే, మరి దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడద్దు. యోబు తన జీవితంలో ఇటువంటి నిబంధన కన్నులతో చేసుకుంటూ వచ్చాడు. కళ్ళు చాలా విలువైనవి అండి. శరీరానికి కళ్ళు చాలా విలువైనవి. ఈ కళ్ళు తేటగా ఉన్నాయంటే మనంతా తేటగా ఉన్నట్టే. మత్తయి సువార్త కొత్త నిబంధనలో చూడండి, 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కళ్ళు క్లీన్గా ఉండాలి. కళ్ళు ఎట్లా ఉండాలి చెప్పండి? క్లీన్గా ఉండాలి. అంటే పాపము లేని కళ్ళుగా ఉండాలి. కొంతమందికి అయితే పాపం అంటే బాగా ఇష్టం, దాన్ని మానలేని కన్నులు ఉన్నాయంట కదా. మనం చదివాం కదా, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఎవరంట వీళ్ళు? మానలేరు వాళ్ళు. వద్దమ్మా చూడొద్దమ్మా అంటే, నా ఇష్టం, నా కళ్ళు, నువ్వేమన్నా ఇస్తున్నావా? నీ కళ్ళతో చూస్తున్నాను ఏమన్నా? నీకు కళ్ళుంటే ఏదైనా చూస్తావా? నువ్వు ఒకప్పుడు చూసావు, ఇష్టానుసారంగా జీవించావు, సరిపోయింది. కానీ నీకొక ప్రభువు ఉన్నాడు, నీకొక నిబంధన ఉంది, నీకొక మందిరం ఉంది, నీకొక ప్రార్థన ఉంది, నీకొక బైబిల్ ఉంది, నీకొక విశ్వాసం ఉంది, నీకొక పరలోకం ఉంది, నీకొక ప్రభువు ఉన్నాడు. ఆయనను విడిచిపెట్టి ఈ లోకములో పాపము మానలేని కళ్ళు నీకున్నట్లయితే నీ అంతం ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. చూద్దాం. మరి పాపము మానలేని కళ్ళు ఇవి ఎలా ఉంటాయంటే, ఒకసారి ఒక రాజు, ఒక పెద్ద రాజు, అంటే బైబిల్లోనే ఒక రాజు. ఇందాక మనం దీనా గురించి చదివాం కదా, ఆదికాండంలో 34లో. ఆమెను చూడగానే వాడికి ఏం కలిగింది? నేత్రాశ కలిగింది, రమ్యంగా కనబడింది. అరే ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి వెంటనే తీసుకొచ్చాడు, పాడు చేశాడు. ఇదేంటో తెలుసా? అతని చూపులో ఉన్నటువంటి ప్రమాదం. అందుకే యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. కన్నులతో నిబంధన చేసుకుంటూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి. దావీదును గురించి ఒక్క మాట చూద్దాం. దావీదును గురించి 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఏం కనబడిందంట? రాజుగారు పైన తిరుగుతున్నారు మేడ మీద. ఒక అంతఃపురంలో
మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు స్నానము చేసే ఒక స్త్రీ కనబడిందంట. అప్పుడు రాజుగారు ఏం చేయాలా? అరే నా దేశం బాత్రూములు లేవే, నా దేశంలో స్త్రీలకు ఆ మానానికి సరైనటువంటి రక్షణ నేను కల్పించలేకపోతున్నానే అని చెప్పి ఏం చేయాలా? వెంటనే భటులకు ఆజ్ఞాపించాలా, ఏదో ఒక ప్రయత్నం చేసి అందరికీ వాష్రూమ్లు ఏర్పాటు చేయాలి. అవునా కదా? కానీ నేనేం చేశాడు? మిద్దె మీద నడుస్తున్నప్పుడు కనబడింది. వెంటనే తన హృదయములో ఆశపడ్డాడు. 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, అంటే తన కళ్ళు దేన్ని చూసాయి చెప్పండి? ఆమె ఎవరో కాదు, తన దగ్గర సైన్యములో పనిచేస్తున్నటువంటి ఒక సైన్యాధికారి యొక్క భార్య. జరిగిందేంటో తెలుసా? ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేశాడు, ఆమెను గర్భవతిని చేశాడు. ఎందుకంటే భర్త ఇంట్లో లేడు, భర్త యుద్ధానికి వెళ్ళాడు, దావీదే పంపించాడు ఆయన యుద్ధానికి. అటువంటి టైంలో ఇలా జరిగింది. తర్వాత గర్భవతి అయిందని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే సైన్యంలో నుంచి భర్తను పిలిపించాడు. భర్తను పిలిపించి ఆయన ఏం చేశాడంటే, రే నువ్వు ఇంటికి వెళ్ళరా, నీ భార్యతో హ్యాపీగా ఉండరా అని చెప్పాడు. వాడు ఎలా ఉంటాడు? ఒక మాట అన్నాడు, అయ్యా మందసము ప్రజల మధ్యలో ఉండిపోయింది. 11వ వచనం చదవండి. ఊరియా అంటే ఆమె భర్త అన్నమాట. ఆ మందసము ఇశ్రాయేలు వారు, యూదా వారు గుడారములలో నివసించుచున్నారు. పరిస్థితి ఏంటి ఇది? నేను ఎటువంటి పరిస్థితి అంటే, మందసము యూదా వారు, ఇశ్రాయేలు వారు గుడారాలలో ఉన్నారు. నా అధిపత్యకు యోవాబు, నా ఏలిన వాడవకు నీ సేవకులు బయట దండులో ఉన్నారు. అంటే ఒక దండు అక్కడ కాపుగాసి ఉంది వేరే వాళ్ళతో, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి. అయితే భోజన పానములు చేయుటకు, నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా? ఏమంటున్నాడు? ఇతనికి దేశం పట్ల ఉన్న ఆ యొక్క యెరూషలేము పట్ల ఉన్నటువంటి ఆసక్తిని ఇక్కడ కనబరుస్తా ఉన్నాడు. ప్రజల పట్ల, దేశం పట్ల, మందసం పట్ల ఉన్నటువంటి ప్రేమను కనబరుస్తా ఉన్నాడు. ఇప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఆమె సంతోషంగా ఉండడం ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పి ఏమన్నాడంటే అక్కడే పడుకున్నాడు, ఆ గేట్ దగ్గరే పడుకున్నాడు. ఎంత మాత్రం కూడా అతడు వెళ్ళలేదు, ఇంటికి వెళ్లకుండా అలాగే ఉన్నాడు. ఎందుకంటే దావీదు తప్పు చేసి ఆ తప్పును వాడు భర్త అకౌంట్లోనే వేయాలనుకున్నాడు. అర్థమైందా? కానీ వాక్యం చెబుతుంది ఎంత మాత్రం కూడా ఊరియా అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఏం చేశారు తెలుసా? అతని మరణ శాసనాన్ని అతనే రాసి, ఇదిగో తీసుకెళ్లి యోవాబు అనే ఒక ఆయన ఉన్నాడు సైన్యాధికారి, ఆయనకి ఇవ్వు అని చెప్పాడు. అందులో ఏమి రాశారు తెలుసా? ఈ ఊరియా బలముగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతను అందులో పెట్టి చంపేసేయాలి. ఇది తీసుకెళ్లి యోవాబుకి ఇవ్వమంటే ఆయన చావు ఉత్తరాన్ని ఆయనే మోసుకెళ్ళాడు. మోసుకొని వెళ్ళి ఆ యోవాబుకి అప్పగిస్తే యుద్ధం బలంగా జరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని ఆ ఊరియాని పెట్టి చంపించాడు. ఎన్ని తప్పులు చేశాడు దావీదు? 1, చూడడం తప్పు. యుద్ధ సమయంలో రాజు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో పడుకోవడం తప్పు. 2వది ఆమెను కోరుకోవడం తప్పు. 3వది భర్తను చంపించడం తప్పు. ఎన్ని తప్పులు చేశాడు. ఇదంతా కారణం నేత్రాశ. ఏం చెప్తుందంట? ఈ కళ్ళు తేటగా లేవు. దావీదు పాపపు పొరలతో నింపబడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కన్నులతో నిబంధన చేసుకోవాలి. తర్వాత ప్రవక్త వచ్చాడు ఇంటికి. ఎవరు వచ్చారమ్మా? ప్రవక్త వస్తాడు కదా. ప్రవక్త రానే వచ్చాడు, అటు తిరిగి వచ్చేసాడు. ఈయన చేసిన పని అంతా దేవుడికి తెలుసు. ప్రవక్త వచ్చాడు, దావీదు పిలిచాడు బయటికి. రండి కూర్చోండి అంటే కూర్చోను నేను. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉన్నవాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు నీ చేత అద్భుతాలు చేశాడు. గొల్యాతును పడగొట్టాడు. సింహాన్ని ఎలుగుబట్టి చంపడానికి ధైర్యం ఇచ్చాడు. సౌలుకు దయ్యం పడితే మరి నువ్వు సితారా వాయిస్తే అనేక సందర్భాల్లో బాగుపడ్డాడు. కానీ ఇప్పుడైతే నేను కూర్చోను.
నీ చేత మర్యాదలు పొందడానికి కాదు. ఒక విషయం చెబుతున్నా విను. 12వ అధ్యాయం చదవండి. 4వ వచనం చదవండి. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. 2వ వచనం చదవమ్మా. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అంటే ఒక ఊర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఇంకొకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. ఎంత ప్రేమగా దాన్ని చాదుకుంటున్నాడో ఇక్కడ రాయబడింది. మార్గస్థుడు ఒకడు ఆ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరింటికి వచ్చాడు? ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడు. భేదవాని ఇంటికి రాలా. ఇద్దరు వ్యక్తులలో ఒకే ఒక్క గొర్రె ఆడు గొర్రె పిల్ల ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఇంకొక ఆయనకి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నటువంటి ఇంకొక ఆయన. ఐశ్వర్యవంతుని ఇంటికి మార్గస్థుడు ఒకడు వచ్చాడు. అరే రాక రాక బంధువు వచ్చాడని చెప్పి ఏం చేశాడు ఆయన? రండి అని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. మంచిగా కుర్చీలో కూర్చోబెట్టాడు. అంత హ్యాపీగా భార్యతో చెప్పాడు. అన్ని బాగానే చేశాడు. కానీ ఏం చేయాలి? తన మందులోనికి వెళ్ళి ఒక కోడి పిల్లనో ఒక గొర్రె పిల్లనో ఒక మేక పిల్లనో తీసుకొని వచ్చి కట్ చేసి ఆయనకి భోజనం పెట్టాలా. కానీ నేనేం చేశాడు? ఒక్కగానొక్క ఆ గొర్రె పిల్ల ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి దానిని తీసుకొచ్చి దాన్ని చంపి ఇతనికి భోజనం పెట్టాడు. ఇది న్యాయమా? దావీదుకు చాలా కోపం వచ్చేసింది. లేచాడు తీవ్రంగా. ఎవడు వాడు? ఈ పని చేసిన వాడు మరణానికి పాత్రుడు. కాబట్టి ఎవడో చెప్పు, ప్రవక్త గారు ఎవరో చెప్పానంటే ఏమన్నాడు తెలుసా? చూడండి, అది ఎన్నో వచనం చదవమ్మా. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఎవరంట? ఆ మనుష్యుడవు నీవే. ఈ ప్రశ్న అతడు వేస్తున్నప్పుడు దావీదు గుండె పగిలిపోయింది. ఆ మనుష్యుడవు నీవే. నువ్వు కోరుకుంటే, రాజు కోరుకుంటే భార్యలకు ఏమైనా కొదువా? ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. ఆ రోజులలో అలాంటి శాసనం ఉండేది. కానీ మరి ఒక్కగానొక్క ఆడుగొర్రె పిల్ల ఉన్నటువంటి ఆ యొక్క బత్షెబాను, ఊరియా భార్యను ఈ విధంగా చేయడం వల్ల అతడు చాలా నష్టాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ చూడండి, 10వ వచనం చదవండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు నెమ్మదిగా ఉందని, ఇకెప్పుడు నీకు యుద్ధాలే. కాబట్టి నీ కుటుంబంతో దేవునికి నీకు ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతాయి. దేవుని పిల్లలమైన మనము ఎప్పుడైతే మనము దేవుని దగ్గర మరి మన కళ్ళును దేవునికి సమర్పించకుండా లోకంలో ఇష్టమైన దాన్నల్లా కోరుకొని మనము చూస్తూ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుద్దో తెలుసా? వాక్యం చెబుతుంది, 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక్క కన్ను కలిగి పరలోకానికి వెళ్ళడం మంచిది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అది తీసివేయి. గుడ్డి వాళ్ళ పరిస్థితి ఎంత హాయి తెలుసా? వాళ్ళకి ఈ లోకంలో ఏమీ తెలియదు. వాళ్ళు ఈ లోకంలో అసలు దేన్ని చూడలేరు వాళ్ళు. కాబట్టి వాళ్లకు పాపం ఎరుగరు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకి ఏ విధమైన శిక్ష ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు పరలోకాన్ని వెళ్ళిపోతారు. వాక్యం చెబుతుంది, 2 కళ్ళు కలిగి మనం నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. 13వ వచనంలో నేను పాపము చేసితిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఎప్పుడైతే అతను ఒప్పుకుంటూ వచ్చాడో అప్పుడే అతని జీవితంలో మార్పు కలిగి, నీ ప్రవర్తన నా ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉండాలి. మన అడుగులను దేవుడు లెక్క పెట్టేవాడు. లెక్క పెట్టుకుందాం. 24 గంటల్లో ఎన్ని అబద్ధాలు ఆడతాం, 24 గంటల్లో ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ దావీదు తన కీర్తనలో అంటాడు, చూడండి
19వ కీర్తన 13వ వచనం చదవం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. దురాభిమాన పాపం, అది ఆ మంచి అభిమానం కాదు, దురాభిమానం. కొంతమంది విషయంలో ఈ విధంగా ఉంటాం మనం. 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. ఇది దేవుని దగ్గర మనం ఒప్పుకోవాల్సినటువంటి ఒప్పుకోలు. అందుకనే ఇక్కడ యోబు అంటున్నాడు, పాపం చేసి దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కానీ చాలామంది ఏమంటారంటే, వచ్చి ప్రార్థన చేసుకొని అంతా అయిపోయింది, దేవుని నన్ను క్షమించేశాడు, ఇంకా నేనేం చేసినా సరిపోద్ది అనుకుంటారు. ఒక గ్లాసుడు పాలలో ఒక చుక్క విషం వేస్తే ఏమవుద్ది? విషంగా, అది కూడా విషంగా మారిపోతుంది. నువ్వు 99 నీతి మార్గాలు అనుసరించి ఒక్క విషయంలో తప్పిపోయినా అది తప్పే. నీ 99 నీతి పనులన్నీ కూలిపోతాయి, మరలా తిరిగి మొదటికి వచ్చేస్తావు. వాక్యం ఎరిగిన వాళ్ళం మనం, యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. ఎరిగి మనం పడిపోతే మరలా తిరిగి యేసు ప్రభు సిలువ వేయబడతాడా? మరలా తిరిగి యేసు ప్రభు మరలా రక్తం కారుస్తాడా? 2000 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువ వేయబడ్డాడు కదా. మరలా తిరిగి బాహాటంగా మరలా ఆయన సిలువ వేసి ఆయన గాయాలు మనం రేపుదామా? మన కళ్ళును మనం సరి చేసుకుందాం. చూడండి, దేవుని పిల్లలమైన మనము యోబు గ్రంథంలో 33 చదవండి, నేను ముగిస్తాను. యోబు గ్రంథం 31, 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారాలకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. పాపాన్ని కప్పుకునే వాళ్ళంతా వేషధారులే. పాపాన్ని కప్పుకునేవాళ్ళు వేషధారులు అంటే తెలుసుగా మనకి. తెర ముందు చాలా అందంగా కనబడతారు, ఇంటికి పోయి మొత్తం కడుక్కున్న తర్వాత వేషం అంతా పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది తెలుసుగా. ఒక పావురాల మధ్యలో ఒక కాకి బూడిదలో బొర్లి పోయి వాటి మధ్యలో ఉందంట. బూడిదలో బొర్లి అంటే పావురాలు కొంచెం ఆ కలర్లో ఉంటాయి కదా, గ్రే కలర్లో. నేను కూడా పావురాన్ని అని తిరుగుతూ ఉంటే మెల్లగా చినుకులు పడుతున్నాయి అంట. ఏమైంది? చినుకులు పడుతూ ఉంటే ఆ బూడిదంతా గారిపోయిందంట. ఏం గారిపోయిందమ్మా? బూడిద గారిపోతే ఇంకేమైంది? రంగు బయటపడింది. అప్పుడు అరే ఏంటి, ఇప్పటిదాకా పావురం అనుకున్నాం మనం, ఇది కాకి అనుకొని ఆ పావురాలన్నీ దాన్ని గెదివేశాను. చూడండి, రొమ్ములో పాపాన్ని కప్పుకున్న వాళ్ళంతా కూడా వేషధారులే. దేవుడు అన్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను, వేషధారిని క్షమించను. వేషధారులారా అంటున్నాడు ప్రభు. వేషధారులు అంటే ఎవరు? ఇలా ఏమైనా కొత్తగా ఒక జనరేషన్ ఉందా? ఇదొక ప్రజలు ఉన్నారా? దేవుని దగ్గర నటించేవాళ్ళు వీళ్ళంతా. ఎవరంట వాళ్ళు? నటించేవాళ్ళు, నటన సూత్రధారులు. ఈ నటన చేసి ఏం చేస్తారంటే దేవుడి దగ్గర ఎంతో భక్తిగా, అబ్బో ప్రభు విరిగి నలిగిపోయినట్టుగా చాలా వినయముగా వినమ్రంగా ఇక నెంబర్ 1 భక్తుల్లాగా, నెంబర్ 1 భక్తురాల్లాగా చేస్తాం. దేవుడికి కావాల్సింది అది కాదు. నటించే వారిని ఏం చేస్తారో చూడండి. గర్వముగా నటించి హన్న మొదటి సమూయేలు గ్రంథం ఆమె కూడా విజ్ఞాపన చేస్తూ ఏమందంటే, తీసారా 2వ అధ్యాయం. గర్వముగా నటించే వాళ్ళను ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోటికి రానియకండి. గర్వపు మాటలు రానియొద్దంట. అర్థమైందా?
గర్వపు మాటలు ఎప్పుడు కూడా మన నోట్లో రాకుండా చూసుకోవాలి. నటించేటటువంటి జీవితాన్ని మనం ఎప్పటికీ కూడా కనబరచవద్దు. రొమ్ములో పాపాన్ని కప్పుకోవద్దు. కప్పుకుంటే ఏమవుద్ది? అది పెరిగిపోతుంది. అర్థమైందా? ఒక దెబ్బ తగిలిందండి, దెబ్బ తగిలితే ఒక గుడ్డ కట్టామనుకో, గాయం మానిద్దా? మందేస్తే మానిద్దా? దానికి మందేయాలి. నువ్వు గుడ్డ కట్టి ఎవరికి కనపడకుండా కప్పేసుకున్నావు అనుకో, కాలుకు తగిలిందనుకో, కాలు దెబ్బ, ఏదన్నా ఒక ఎదురు దెబ్బ తగిలి ఏలు బొటనేలు కట్ అయిపోయింది, లేకపోతే చితికిపోయింది. దానికి ఒక గుడ్డ చుట్టి 10 రోజుల తర్వాత బయటికి తీస్తే అది ఇంకా రెచ్చిపోతుంది. వాక్యం అదే చెబుతుంది. కప్పుకునేవారు ఎప్పటికీ కూడా వేషధారులే. బైబిల్లో మరి వేషధారులైనటువంటి వారు ఎలా ఉంటారనంటే, లోపలేమో పాపం ఉంటుంది, బయటికేమో ఇలా ఉంటారు. వ్యభిచారి అనేటటువంటి మాట మన పేతురు పత్రికలో చూసాం. యోబు గ్రంథంలో కూడా చూద్దారండి. 24వ అధ్యాయం 15వ వచనం. వ్యభిచారి ఏ కన్నైనా నన్ను చూడదనుకుని తన ముఖానికి ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెడుతుందంటమ్మా. పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు నన్ను చూడట్లేదు. పిల్లి ఏమనుకుంటుందంట చెప్పండి? పిల్లి గురించి మనకు తెలుసుగా. కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి కనపడదు అనుకుందంట. అంటే అది కళ్ళు మూసుకొని తాగితే మనకు కనపడదా? ఈ యొక్క వ్యభిచారి కూడా ఏ కన్నైనా నన్ను చూడదు అనుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టిందంట. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. అది కూడా అన్ని మన కోసం దేవుడు రాసి పెట్టాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల అనే మాట మనం అండర్లైన్ పెట్టుకోవాలా. ఏందంట? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూస్తారు. లోపల దాచిపెట్టుకుంటారు. వాటి ఒప్పుకోరు. లోపల దాచిపెట్టుకొని మరుగు చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుసు అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఎవరికి శ్రమ? చీకట్లో చేసే వాళ్ళకు శ్రమ. వాక్యం అదే చెబుతుంది. చీకటి అంటే దొంగలకు ఎందుకు భయం? వాళ్ళు చీకట్లోనే కార్యాలు ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళకు చీకటి అంటే బాగా ఇష్టం. వెలుగు దగ్గరికి రారు, వెలుగును ప్రేమించరు. చూడండి, మనం సినిమాలకి షికార్లకి ఇష్టానుసారంగా బయట తిరుగుతుంటే ఎవ్వరేమనరు. అదే బైబిల్ పట్టుకొని మన ప్రవర్తన మార్చుకొని దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్తే భక్తుడు బయలుదేరాడురా, భక్తురాలు బయలుదేరిందయ్యా, చాలా రకరకాలుగా మనల్ని అంటారు. వాక్యం అదే చెబుతుంది. లోకంలో ఎన్ని చేసినా మనకు చేసుకో, నీ ఇష్టం, తినుము, త్రాగుము, సుఖించు, నీ శరీరాన్ని ఆనందంగా ఉంచుకో. కానీ వాక్యం చెబుతుంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుసు అనుకుంటే పొరపాటు. మనలందరినీ చూసి ఆయన ఉన్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. మన కళ్ళు లాంటివి కాదు ఆయన కళ్ళు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 15:3. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఎక్కడుంటాయంట? ప్రతి స్థలం మీద, ఎవ్రీవేర్, ప్రతి చోట ఆయన కళ్ళుంటాయి. అవి చెడ్డవారిని చూస్తున్నాయట, మంచివారిని చూస్తున్నాయట. అరే, మంచి వాళ్ళని కూడా చూసుకోవచ్చుగా దేవుడు. చెడ్డవాళ్ళ సంగతి ఎందుకు? చెడ్డవారికి మంచివారికి వర్షాన్ని కురిపిస్తున్నాడు. చెడ్డవారికి మంచివారికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. కాలాలు సమానంగా నడిపిస్తున్నాడు. అన్ని క్రమంగా జరిగిస్తున్న దేవుడు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. అయితే ఆయన దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. ఎవరు తప్పించుకోలేరంటే కప్పుకున్న వాళ్ళు తప్పించుకోలేరు. రొమ్ములో పాపాన్ని కప్పుకుంటారు.
రొమ్ము అని ఎందుకు అన్నారంటే దాని వెనక ఒక హృదయం ఉంది. హృదయం ఒకటి ఉంది, మనస్సు. ఇందులో దాచిపెట్టుకోవద్దు మన పాపాన్ని. ఏం చేయాలి తెలుసా? ఈ పాపాన్ని బయటికి తీసుకురావాలి, పటాపంచలు చేయాలి, కాల్చివేయాలి, సమాధి చేసేయాలి. వేషధారులుగా ఉండకుండా క్లియర్గా దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా. దావీదుకి ఎప్పుడైతే వాక్యం వినిపించబడిందో, నేను పాపినయ్యా, ఒక అమ్మాయిని పాడు చేశాను, తన భర్తను చంపాను, ఒప్పుకున్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు. 51వ కీర్తన రాసింది అప్పుడే. నేను పాపంలో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భమును ధరించింది, నా పాపాలకు నివృత్తి ఏంటి అని చెప్పి ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుడు క్షమించాడు. నా అంతరంగంలో కొత్త మనసు నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. పాతదంతా తీసివేసుకొని నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన మనస్సు కోసం అతను ప్రయాసపడ్డాడు. ఆ విషయంలో తప్ప అతడు చనిపోయేంత వరకు ఇంకా పాపం చేయలే. ముసలితనంలో అతనికి వెట్ట కలిగించడానికి, వేడి కలిగించడానికి ఎన్ని బట్టలు కప్పినా సరిపోట్ల దావీదుకి. బాగా ఉణుకుతున్నాడు. చూడండి రాజుల గ్రంథం, రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథంలో ఈ మాట చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం. రాజైన దావీదు, పేజీ నెంబర్ వచ్చి 277. 277. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా ఎన్ని బట్టలు కప్పినా చలాగట్లేదు, వెట్ట కలగట్లేదు, వేడి పుట్టడం లేదు. కాబట్టి వారు, మా ఏలిన వాడుగు రాజునకు నీ కొరకు ఇశ్రాయేలీల దేశము దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చిరి. చూసారా ఏం చేశారంట? ఎన్ని బట్టలు కప్పినా సరిపోవట్లేదని, ఈ చలాగట్లేదని ఒక అమ్మాయిని తీసుకొచ్చారంట, ఒక చక్కని చిన్నదాన్ని. 4 దిక్కులు తిరిగారంట. ఎందుకు అక్కడ లేవా? ఆ యూదా దేశంలో, యెరూషలేములో, ఆ సియోను పురంలో, దావీదు పట్టణంలో ఒక అమ్మాయి లేదా? అందమైన అమ్మాయి దానికోసం ఎందుకు? చూడండి, మొత్తానికి అబీషగు అనేటటువంటి ఒక యవనస్తురాల్ని తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఆయన దగ్గర ఆ కౌగిట్లో పడుకోబెట్టారు. కానీ ఎంత మాత్రం కూడా ఆమెను ముట్టుకోలేదంట దావీదు. చూడండి 4వ వచనం. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. ఇదండి క్యారెక్టర్ నిలబెట్టుకోవడం అంటే. అవకాశం ఉంది దావీదుకు పాపం చేయడానికి, కానీ ఒకప్పుడు చేశాడు. కానీ ఇప్పుడైతే అతనికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయలేదు. ఇది క్యారెక్టర్ నిలబెట్టుకోవడం అంటే. దేవుని పిల్లలమైన మనము నేత్రాశ, ఈ శరీరాశ, ఈ జీవపు డంబాన్ని మనం చంపేయాలి. వేషధారితనాన్ని తొలగించుకోవాలి. మన కళ్ళును శుభ్రం చేసుకోవాలి, కడుగుకోవాలి. వీటిని ఏం చేయాలి తెలుసా? ఈ నేత్రాలను యేసు రక్తంలో కడగాలి. యేసు రక్తంలో కడగకపోతే మనకు పట్టిన దోషం పోదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నేను దేవుని సన్నిధిలో నేను ఎలా ఉండగలుగుతాను. యోసేపు ఏం చేశాడో తెలుసా? చూడండి, యోసేపు గురించి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపు తన తీర్మానం ఏంటంటే 6వ వచనం చదవండి అమ్మా. యోసేపుకు అప్పగించి తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత చూసారమ్మా ఏం వేసిందంట? పాపం చేయడానికి మొదటి కారణం ఏంటంటే కన్ను వేసిందంట. ఏం వేసిందంట? కన్ను వేసింది. ప్రతిరోజు ఆయన వేధిస్తూ ఉంది. ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటకు పోయినప్పుడు, ఏ అబ్బాయి, ఆగబ్బాయి, ఏంటి నువ్వేం వినట్లేదు, ఒక్కసారి నన్ను తృప్తిపరచు, నన్ను ఆనందపరచు, లేకపోతే నాతో శయనించని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే యోసేపు ఒక యాకోబు యొక్క చిన్న కుమారుడు. రాహేలు యాకోబులకు జన్మించిన వాడు. ఇతనికి దేవుని నిబంధన ఉంది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది,
దేవుని ఇంటిలో పెంచబడినవాడు. అయితే ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవుని దృష్టికి పాపమును కట్టుకుంటాను. నేను దేవుని దృష్టికి పాపాన్ని ఎలా కట్టుకోవాలి? నన్ను దేవుడు ఇక్కడికి ఎందుకు పంపించాడో నాకు తెలియదు. మీ ఇంట్లో నేను పనివాణ్ణి, కానీ నాకు మీ ఇల్లు అప్పగించబడింది, కానీ నిన్ను అప్పగించలా. యజమానుని భార్యవి, నాకు తల్లితో సమానం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం చేస్తాను? నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి నేను లెక్క చెప్పాలి. ఇటువంటి క్యారెక్టర్ నిలబెట్టుకొని ఏం చేశారు తెలుసా? తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోతే ఒక కేసు బనాయించింది. ఇదిగో నువ్వు లేని సమయంలో, యజమానుడు వచ్చిన తర్వాత నువ్వు లేని సమయంలో అయితే నన్ను అవమానపరిచాడు, నన్ను హేళన చేశాడని బట్టలు చింపుకొని జుట్టు జరుపుకొని రకరకాలుగా అతని మీద నేరం మోపి 2 సంవత్సరాలు జైల్లో పెట్టించింది. యోసేపుకి అవకాశం లేదా? దావీదులాగా ఉందా లేదా? చేశాడా? ఒక్కటే, అతడు తప్పించుకొని పారిపోయాడు. కాబట్టి అతడు ఎక్కడ నిలబడ్డాడు తెలుసా? హతసాక్షులకు ఆ యొక్క ఏమంటారు, ఎబ్రీ పత్రికలో ఉంటుందన్నమాట. వాళ్ళందరి నీతిమంతుల లిస్టులో యోసేపు పేరు కూడా రాయబడింది. నీతిమంతులు 11వ అధ్యాయంలో యోసేపు తన జీవిత కాలంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో అతని గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. నీవు, నేను, మనము, మన యొక్క శరీరము, మన ప్రాణము, మన ఆత్మ, వీటన్నిటిని మనం జాగ్రత్త చేసుకొని మరి యోసేపు జీవితం వలె మరి ఉన్నతమైన వాటి కొరకు మనం పరిగెట్టాలి. పాపం వైపు పరిగెత్తకుండా మన కళ్ళును శుభ్రం చేసుకోవాలి. అర్థమైందా? మన కళ్ళును దేవుని రక్తము చేత కడిగి శుభ్రపరచుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.